తోరంగి పంచాయతీలోని డ్రైవర్స్ కాలనీ వద్ద అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఖాళీ బిందెలు, మురికి నీరు నింపిన సీసాలతో వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి మాట్లాడుతూ తమ ఇళ్లలోని కుళాయిల ద్వారా మురికి నీరు వస్తుందని, దీనివల్ల ప్రజలు డయేరియా వంటి రోగాల బారిన పడే అవకాశం ఉందని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. మేము డైవర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి. చుట్టుపక్కల 2-3 ప్రాంతాల వాళ్ళు అందరూ వచ్చి నీళ్ళు ఒక రోజు మంచి కంప్లైంట్ ఇచ్చిన రోజు మట్టికి 2 రోజులు శుభ్రమైన నీళ్ళు వదులుతున్నారండి. తర్వాత అదేవిధంగా మురికి నీళ్ళు వదులుతున్నారు. ఈ వాటర్ తోటి వంటలే చేసుకుంటారా లేకపోతే మనుషులే తాగుతారు అనుకుంటున్నారో చూడండి. ఇలాంటి వాటర్ని మనుషులు ఎవరైనా తాగుతారండి, అధికారులకు తెలియట్లేదండి ఇలాంటి వాటర్ ఇవ్వకూడదని చెప్పి. అయితే ఈ రోజు మేము సచివాలయానికి వచ్చామండి. లెటర్ ఇచ్చి ఎలాగైనా ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఈ వాటర్ కాకుండా మంచినీళ్ళు ఇచ్చేలా చేసే వరకు మేము పోరాడతామని మహిళా సంఘం తరఫున మాట్లాడుతున్నాం. డ్రైవర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు భవాని. ఇక్కడ మంచినీరు శుభ్రంగా లేదు, 2 పూట్ల వాటర్ ఇవ్వట్లేదు. ఇలాంటి మురికి నీరు ఇస్తే పిల్లలకి తాగి జ్వరాలు అవి వస్తున్నాయి. మేము బయట నుంచి వాటర్ తెచ్చుకొని టిన్నులతో తాగుతున్నాం తప్ప ఈ నీరు అసలు తాగడానికి పనికిరాదండి. ఒక పూట ఇస్తున్నారు నీరు, అది 2-3 బిందెలు తప్ప ఎక్కువ ఇవ్వట్లేదు. అవన్నీ మురికి నీళ్ళే, అసలు రోజు కూడా వాటర్ ఇవ్వట్లేదు. ఈ సమస్యను మాకు పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు. మా మహిళా మండలి తరఫున మీరు ఈ వాటర్ కొంచెం ప్యూరిఫై చేసి 2 పూట్ల మాకు సరిపోయేలాగా వాటర్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఈరోజు తోరంగి డ్రైవర్స్ కాలనీ, ఏఎస్ఆర్ కాలనీ 4, 5 వార్డు సచివాలయాలకు సంబంధించిన ప్రజలు మంచినీళ్లు పరిశుభ్రత లేదని, అదేవిధంగా రోజుకు 2 సార్లు మంచినీళ్లు వదలాలని చెప్పి ఈరోజు 4, 5 సచివాలయాల దగ్గర ఐద్వా ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా తరచూ వీళ్ళు పంచాయతీ వాళ్ళు పైపుల రిపేర్ పేరుతో 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వర్షాకాలంలో కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగడం విచారకరం. కాబట్టి అధికారులు తక్షణం కలగజేసుకుని పరిశుభ్రమైన మంచినీళ్ళని రోజు 2 సార్లు ఇవ్వాల్సిందిగా స్థానిక ప్రజలు మహిళా సంఘం వారు కోరుతూ ఉన్నారు.